ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలతో కాశీలో అద్భుతంగా శివోహం కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ గురు దత్తాత్రేయ ఆశ్రమంలో ధ్యానం సత్సంగం కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులోని జెడ్పీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఏలూరులోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే గురువుల ప్రవచనాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల జ్ఞాన సందేశాలు, సంగీతనాద ధ్యాన కార్యక్రమాలతో కాశీ పుణ్యక్షేత్రంలో శివోహం కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. శివోహం 9 రోజుల మోక్షయజ్ఞ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ గణేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ఆది శంకరాచార్యులు భజగోవిందం శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ నెగిటివ్ పాజిటివ్ ఆలోచనల గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. అనంతరం పిఎంసి సలహాదారులు దాట్ల హనుమంతరాజు తన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ నవకాంత్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అసలు అభిషేకం అనేది లింగానికే చేయాలట. విగ్రహానికి అభిషేకం కదా, విగ్రహానికి అలంకారం చేయాలట. విగ్రహానికి ఏం చేయాలి? అలంకారం. లింగానికి అభిషేకం చేయాలి. ఎందుకంటే ఆ లింగం మీద ఏది పోసినా సరే ఏమవుతుంది? జారిపోతుంది కింద, పట్టుకోదు. ఏదిని నువ్వు ఏమైనా పెట్టు, నీళ్లు పోయి జారిపోతాయి. నువ్వు ఏదైనా పెట్టు, అక్కడ నిలబడదు. అలాగే జీవితంలో నువ్వు దేన్ని పట్టుకో, అది ఏది నిలబడదు. క్షణభంగురం. దేనికోసం వెంట పడకు. నా డయాస్ ఎక్కాలి, నాకు మైక్ ఇవ్వాలి, నన్ను మాట్లాడించాలి, నన్ను బాగా పొగడాలి, ఏమి నిలబడవు ఇవన్నీ కూడాను. ఏదైతే నువ్వు అదే ఉంటుంది నీకు. దీన్ని ఎంత బాగా చెప్పాడంటే జగద్గురు రాజశంకరాచార్యుల వారు, కాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నాడు. నీ జీవితాన్ని తరింపజేస్తే పని చెయ్యాలా? మనం ఏం చేస్తే మన జీవితం తరిగిస్తుందో. చిన్నప్పుడు చక్కగా వెళ్ళాం, విద్య నేర్చుకున్నాం, అయిపోయింది. యవ్వనవంతులు అయ్యాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కానీ ఒకటి వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం? దూరంగా జరుగుతాం, స్లోగా. ఇంకా అదేనా జీవితం. ఔషధాలు మరియు శరీరాలపై వాటి ప్రభావం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటాం. కానీ ఆ మెడిసిన్ ఎప్పుడు కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ అల్లోపతి మనం తీసుకున్నప్పుడు, మనం ఒక వ్యాధి గురించి ఒక మెడిసిన్ తీసుకుంటే అది ఆ మెడిసిన్ దానికే కాకుండా ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంటుంది మన శరీరంలో. కాబట్టి పత్రిసారు అల్లోపతి ఔషధాలని నీకు ఎమర్జెన్సీ ఉంటే తప్ప దాని జోలికి వెళ్ళొద్దని చెప్తారు. ఆల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఓకే సార్, ఓకే చెప్పారు. కానీ అల్లోపతి ఎస్పెషల్లీ సార్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ శరీరంలో మరొక చోట కూడా ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది అన్నది సార్ యొక్క థింగ్ అనమాట. శ్రీపాద శ్రీవల్లభుడు ఏమంటాడంటే, ఏ పుణ్యక్షేత్రంలో మీరు ఉండా కూడా ఆ పుణ్యక్షేత్రంలో మీరు మమైకం అయి ఉండాను అనే సంకల్పంతో ఉంటేనే ఆ ప్రసిద్ధి వస్తుంది మీకు. ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చారు, కాశీలో కాశీ విశ్వనాథుడు ఒక పక్కన, అన్నపూర్ణం గారు ఒక పక్కన, విశాలక్ష్మి ఒక పక్కన, వారాహిదేవి ఒక పక్కన, తులసిదాస్ ఒక పక్కన, సత్యచంద్ర ఒక పక్కన, హనుమాన్ ఒక పక్కన, వీళ్ళందరి ఎనర్జీతోటి మీరు ఇక్కడ ఉండారు. ఇవన్నీ కాకుండా ఇంట్లో పాలు తోడేశారో లేదో, లాక్ వేసారో లేదో, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడో లేదో అని పెట్టుకున్నారనుకోండి, ఈ ఫలితం రాదు. అర్థమైందా మీకు? అందుకని మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మమ్మాయికి అయిపోవాలి. మీరు ఉందాక మనం చెప్పాడు, మనం భోజనం చేసేటప్పుడు ప్రతిది షడ్ రుసులు ఎలా వేసుకుంటామో అలా 10ది ఎంజాయ్ చేస్తే తింటేనే ఆహారం వంటబడుతుంది. అలానే ఇక్కడ కూడా మీరు మమైకం అయిపోయి, నేను ఈ కాశీ లాంటి మహాక్షేత్రంలో ఉండాము. త్రేతాయుగం నుంచి ముంద క్షేత్రం ఇదండి. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగింది.
శ్రీకాకుళం జిల్లాలోని కొమరవానిపేట అలాగే బుడగట్లపాలెం గ్రామంలోని ధ్యాన కేంద్రాలకు పత్రిజీ చైతన్య జ్యోతి చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనంద పారవస్యానికి లోనయ్యారు. ఆ తర్వాత మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ తన సందేశాన్ని వినిపించగా పత్రిజీ చైతన్య జ్యోతిని సందర్శించుకోవడంపై తాము పొందిన అనుభూతులను ధ్యానులు ఎంతో చక్కగా తెలియజేశారు. పత్రిజీ మార్గదర్శకంలో మనమందరం కూడా ఫాలో అవుతున్నాం. ఒక పత్రిజీని ఫాలో అయితే ఎంతోమంది సప్త ఋషుల్ని ఫాలో అయినట్టే, గురు మండలిని ఫాలో అయినట్టే. ఎందుకంటే పత్రిజీ ఏ ఒక్క చిన్న కాన్సెప్ట్ని పట్టుకుని ఇది చేయండి, ఇది మాత్రమే చేయండి అనలేదు. ఏ ఒక్క చిన్న కాన్సెప్టు, పెద్ద కాన్సెప్ట్, అనేక అయినటువంటి జ్ఞానము మొత్తాన్ని కలిపి సనాతనము నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వేదాలను, గ్రంథాలను, భగవద్గీతలను ఎంతో మంది మహనీయులు రాసినటువంటి, పాశ్చాత్య దేశస్థులు రాసినటువంటి గొప్ప గొప్ప గ్రంథాలను అవపాసం పట్టాడు. వాటిల్లో ఉన్న సారాన్ని మొత్తము తీసుకున్నారు. అంతటి గొప్ప సారం ఉన్న ఈ భూలోకంలో ఒక అద్భుతమైనటువంటి లోకం ఇది. మనము దీన్ని తెలుసుకోలేక జన్మలు వృధా చేసుకుంటున్నాము అని ఆ మహానుభావుడు ఇవి మన అందరికీ కనువిప్పు కలిగించడానికి కోసం అని చెప్పేసి భూమి పుట్టుక దగ్గర నుంచి విశ్వముకు సంబంధించినటువంటి నియమాల దగ్గర నుంచి అన్ని విషయాలను ఆయన వీటన్నిటిని కలిపి మనకి అందించాలంటే అది మనకు అర్థం కానింత విధానంలోకి వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి, 11 రోజులు అక్కడే ఉండాలి. ఓకేనండి, అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఓకేనండి. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఐడి కార్డు గురించి కొంచెం అర్థం చేసుకోండి. ఇది మనకి పర్మనెంట్ ఐడి కార్డు, అంటే PSSM వారి యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి యొక్క పర్మనెంట్ ఐడి కార్డు. సో ఈ ఐడి కార్డు అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన కానీ 41 రోజుల నుంచి ఇది పెట్టుకున్నట్టు 20 రోజులు అయిపోతుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందో చైతన్యం, ఎలా నడిపిస్తుంది, అన్ని రకాలుగా తన్ మన్ ధన్ ఏ కార్యక్రమం అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెల్లవారు లేస్తే సూట్ కేసు పట్టుకెళ్తున్నాం, లేకపోతే సూట్ కేసు తెస్తున్నాం. మనం మలేషియాలో ఉన్నామంటారు, రేపు ఏమొచ్చి కాశీలో ఉంటాము, తర్వాత ఏమొచ్చి ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో కనబడతా అంటారు. ఈ ఫేస్బుక్, వాట్సాప్లోకి వెళ్ళి మేడం మీకు ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా అని అడుగుతారు. చాలామంది అడుగుతారు. ఇది ఎలా వెళ్తారు మేడం, వెళ్తున్నారు వస్తున్నారు అంటారు. అంటే మన ప్రయాణం ఎలా మనం చూడండి, టికెట్ లేకుండా ఎక్కట్లేని ప్రయాణంలా ఉంది, అవునా కాదా? ఈ హాస్టల్ ట్రావెల్ అయితే అలాగే ఉంది కదా. చాలామంది ఇంట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇదంతా ధ్యానం వల్ల జరుగుతుంది. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం అయితే రోగాల కోసము కాదు, భోగాల కోసం కాదు, సత్య జ్ఞానం కోసమే. కానీ ఆ ప్రయాణంలో మాత్రం ఈ వచ్చే లాభాలు మాత్రం ఎంత బాగున్నాయి చూడండి. ఆరోగ్యవంతుడే మహాభాగ్యవంతుడు. ఈ రోజులో ఈ ప్రపంచం మీద ఎవరైనా మహాభాగ్యవంతుడు కోటీశ్వరుడు కూడా కాదు, కానీ ఈరోజు ఆరోగ్యం మహాభాగ్యం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ గురు దత్తాత్రేయ ఆశ్రమంలో PSSM ఆధ్వర్యంలో ధ్యానం సత్సంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆయేషా, హిమాలయ యోగి కట్ట కళాధర్, వల్లభనేని వాణి, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు పాల్గొని సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్ఞానం మీద నిలబడతారు అంటే తన లోతుల్లో తనకు తాను అనుభవపూర్వకంగా అనుభూతి చెందిన వ్యక్తి తప్పకుండా నిలబడతారు అనడానికి ఎందుకంటే ఆ అనుభవ జ్ఞానము ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. స్త్రీ అయినప్పటికీ భర్త కూడా లోతుల్లో ఒక మంచి పదం చెప్పారు. ప్రతి గురువు గాని ప్రతి బ్రహ్మజ్ఞాని గాని సాక్షిభావం అని చెప్తారు. తో వాళ్ళ ఆయన అడిగినప్పుడు వెళ్దాము అన్నప్పుడు కూడా తను తెలిసిన సత్యం తెలిసినా కూడా
వారికి కూడా అనుభవం కావాలి అన్న ఉద్దేశంతో సాక్షిభావంతో ఉన్నారే. సో అలా ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా మనమంతా త్రికరణ శుద్ధితో సాక్షిభావంతో ఉన్నప్పుడు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఆది శంకరాచార్యులు ప్రబోధించిన ఆత్మబోధ శ్లోకాలు అలాగే భగవద్గీతలోని శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనకి ఈ లెవెల్లో ఉంటాయి. ఆయన కూడా అయిన అన్ని అధిగమించి ప్రయాణం అయ్యారు. కొండెక్కేది వాళ్ళకేం పెద్ద విషయం కాదు. అందుకే కొండెక్కి పోతే ఆ కొండెక్కి రమ్మన్నాడు భగవానుడు. నన్ను అడిగి నాకు షరతు విధించాడు ఆయన. ఆ కొండెక్కి వచ్చిన వాళ్ళందరికీ నా దర్శనం ఉంటుంది, వాళ్ళకి శాశ్వత ఆనందం ఉంటుంది. ఒక్కసారి నా దర్శనం పొందినకి ఇక ఆనందం పోదు, నిరంతర ఆనందం. ఈ చెరికి పిప్పి మాదిరి విశేష కాలాన్ని చెరికి పిప్పి ఇవి పీక్కొని దీని చెప్పిన కలకండ కొండ ఉందా, కలకండ కొండ మీకు లభిస్తుంది. మీరంతా రెడీ కానీ అంటే మొత్తం దండలు ఎత్తే మొత్తం ఎడ్డు చెడ్డు వచ్చారు. పిల్లలు కూడా ఎత్తుకొని, ఎందుకంటే ఎత్తుకొనైనా మోసుకొని పదాన్ని ఏం పెద్ద పని కాదండి అంటే వచ్చి ఆయన కొండ మీదకి బయలుదేరారు. బయలుదేరితేనే ఫస్ట్ అంత దూరం పోతానే రాజు భార్య కూడా రాజంట బయలుదేరి, రాజు కుటుంబం ఏమి మళ్ళా నాయకుడు కాదు, మొత్తం అంతా బయలుదేరారు. భగవంతుని దర్శనం అంటే అందరికీ ఇష్టమే, బయలుదేరారు. కొంత దూరం పోతానే వెండి గిన్నెలు బ్రహ్మాండంగా కనపడతాయి, తల మెరుస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు. మనం ప్రతిరోజు శక్తిని ఎలా పొందుతున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నామనేది తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులు వి పూర్ణచంద్రరావు, సిహెచ్ కిరణ్ కుమార్, దుర్గా, యోగా ఇన్స్ట్రక్టర్ పి హనుక్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏమీ చేయకుండా ఉంటాం, కదలొద్దు, కళ్ళు తెరవద్దు. ధ్యానాన్ని ప్రతిరోజు మన వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు చేయాలి. బ్రీత్ యువర్ బ్రెత్, నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. శ్వాస సహజంగా జరుగుతుంది. జరిగే శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాస మీద మీ మనసును లగ్నం చేయాలి. ధ్యాస అన్నా గమనించడం అన్నా ఒక్కటే. ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, పరస్పర అవగాహన, కామన్ సెన్స్ పెరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివింది విన్నది పరీక్షలో హాయిగా రాయగలుగుతాం. ఇంటింటి ధ్యాన కార్యక్రమంలో భాగంగా ముంబైలోని చుంబూర్లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాంబాబు పాల్గొని ఆనాపానసతి ధ్యానంపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజా పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాసనే గమనిస్తూ కూర్చోవాలి, ఏ పని చేయొద్దు. ధ్యానం అంటే ఏ పని చేసేది లేదు, ఏమీ ఆలోచించేది లేదు, నిద్రపోవచ్చు. హాయిగా ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం. శ్వాసను గమనించడం మొదలు పెడతాము, మనకన్నీ పాజిటివ్గా మారిపోతాయి.
కడప పట్టణంలోని రాయలసీమ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అలాగే గర్ల్స్ హై స్కూల్లో PSSM ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చక్కగా చేయించారు. ధ్యాన సాధనతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు చేకూరి చదువుల్లో బాగా రాణిస్తారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. సంగారెడ్డి జిల్లా అనంతసాగర్లో గల జెడ్పీహెచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్లో అలాగే కొండాపూర్లోని జెడ్పీహెచ్ బాయ్స్ స్కూల్లో విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. మనలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగిటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా మనలోని భయాలను, వ్యతిరేక ఆలోచనలను తొలగించుకోవచ్చునని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్ మరియు పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. వనాటైట్ విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఏలూరులోని కోటదిబ్బ నగరపాలక గవర్నమెంట్ స్కూల్ అలాగే బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, పుష్ప, సావిత్రి, లక్ష్మి, గంగారత్నంలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి చదువుల్లో బాగా రాణిస్తారని సూచించారు. అలాగే శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి వచ్చామమ్మా. మాది పిరమిడ్ ధ్యానం అంటారు. ఏమంటారు? శ్వాస మీద ధ్యాస. ఇది 2500 సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు ఆనాపానా సతి అనే ధ్యానం అనేది పాలీ భాషలో వివరించడం జరిగింది. ఎంతో ప్రచారం కూడా చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు అనేసి గురువు గారు అందరికీ ఈ ధ్యానం అనేది సులువు మార్గంలో మనం ఉన్న చోటనే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అనేది పరిచయం చేశారనమాట. ఒకసారి మరి ఆ గురువు గారికి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుందాం క్లాస్ ద్వారా. నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో డిసెంబర్ 1న అమావాస్య ధ్యానం ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలియజేశారు. పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణకర్తలు మమత, శ్రీనివాసులు శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ఆహ్వానించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న గురు సాంగత్యం సమాధ్యానం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో PWF గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమామహేష్ అలాగే సబితా ఉమామహేష్లు పాల్గొని తమ సందేశాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో PSSM ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నూతన పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం, శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శాకాహార ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు
పిరమిడ్ మాస్టర్లు నర్సయ్య, గంగరాజు, అజయ్, ముఖేష్లు. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరంలో డిసెంబర్ 1న 41 రోజుల ధ్యాన యజ్ఞ విజయోత్సవం అలాగే శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.